మళ్ళీ ఎట్లుంది? మన సైడ్ లా లేదు, డిఫరెంట్ ఉన్నాయి. రేట్లు కూడా చూడాలి, ఇంకా కొన్ని తీసుకోవాలి. హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా కాశీలో దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా స్ట్రీట్ షాపింగ్ ఫేమస్ కదా కాశీలో. ఇంకా షాపింగ్ చేద్దామని బయలుదేరినాం, కానీ ఎండ మాత్రం మామూలు కొట్టట్లేదు అసలు. తప్పదు చేయవలసింది, ఎందుకంటే మనకి ఇంకా టైం లేదు ఎక్కువ కాబట్టి ఇంకా చేసుకోవాలి. ఫస్ట్ అయితే బనారస్ శారీ ఫేమస్ కాబట్టి ఇంకా శారీస్ చూద్దామనే బయలుదేరినాం. మేము ఉన్న రూమ్ అతను అయితే ఇంకా వాళ్ళకి తెలిసిన షాప్ దగ్గరకు తీసుకెళ్తుండు. నేను చూస్తే కలెక్షన్ బాగానే కొడుతుంది, కానీ ఇంకా లోపలికి పోయినాక ఎట్లుంటాయో చూపిస్తారు రేట్లు. దా ఆజా లోపలికి వెళ్ళంగానే ఇది చాలా నచ్చింది చూడంగానే, కానీ దీని ప్రైస్ 5,000 అంటే అదే మన సైడ్ 1,000 రూపాయలు మహా గొప్ప అనుకోవాలి. దీనికి ఫిక్స్ రేటు, హోల్సేల్ షాపులు కాబట్టి అస్సలు తగ్గించమని అంటున్నారు. ఇంకా అందుకే కొన్ని వేరే శారీస్ చూపించమన్నా. అరౌండ్ ఒక 2,000 లేమని చెప్తే వాడు అన్ని కాటన్ శారీస్ అవి ఇవి పిచ్చి పిచ్చివి నార్మల్ వే ఇస్తున్నాడు. అంటే ప్యూర్ బనారసి అంటే మినిమం 5,000 ఎబోవ్ అయితేనే మంచిగా వస్తాయి. వాళ్ళు మోసం చేస్తారు. ఇదే ప్యూర్ బనారసి, ఎందుకంటే మనకు బనారసి అంటే తెలియదు కదా, మనం ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి వాళ్ళు మనం మోసం చేయాలని చూస్తారు. కాబట్టి వచ్చిన వాళ్ళు చూసి తీసుకోండి. సో ఇదంతా షాప్ తెలిసిందే అతను. మేము కూడా రూమ్ ఉన్నాం కదా, రూమ్లో ఆ రూమ్ అతను తెలిసిందని తీసుకొచ్చాం, కానీ కాస్ట్ మాత్రం మరి ఘోరంగా చెప్తుంది. మన సైడ్ అవి 1,500కి వచ్చేవి 2,000 4,000 చెప్తుంది. డేషన్ కానీ నాకైతే ఏం నచ్చలేదు. చూద్దాం ఏం తీసుకుంటాం. నేను పట్టుకుంటా. నాకు అక్కడ అంతగా ఏం నచ్చట్లేదు, కానీ మస్తు రేట్లు చెప్తున్నాడు. బట్ బ్లాక్ నచ్చింది కదా, 4,000 చెప్తున్నాడు, కానీ ఏం బాగాలేదు. కానీ కొంచెం మంచిగా అనిపించింది. చూద్దాం వేరే దగ్గరకు వచ్చినాం ఎట్లున్నాయో. కానీ ఎట్లున్నాయి శారీస్ అసలు మనమైతే పందుల కాడ కడతాం చూడు, అట్లాంటివి కూడా 3,000-4,000 చెప్తున్నారు. అసలు ఇట్లా నార్మల్ ప్లెయిన్ శారీస్ అట్లా అయితే ఏమి లేవు. డైలీ యూస్ శారీస్ కూడా అసలు ఏమి లేవు. నేనైతే షాక్ అవుతున్నారా బాబు చూసి. చూద్దాం ముందుకెళ్ళి చూడాలి. ఇంకా షాప్లోంచి బయటకు వచ్చేసినాం. ఫుల్ ఆకలి, మార్నింగ్ నుంచి అసలు ఏం తినలేదు. టైం 1 అవుతుంది. ఇంకా అందుకే బయట ఇంకా తిందాం అనేసి పన్నీర్ కర్రీ రోటీస్ తింటున్నాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీరు కాశీకి వస్తే ఏ ఫుడ్ తినాలి ఏ ఫుడ్ తినొద్దో కూడా నేను చెప్తాను. పన్నీర్ అయితే తీయగుది, నాకు అంతగా ఏం నచ్చలేదు. ఇంకా తిరగాలంటే ఎనర్జీ కావాలి కాబట్టి ఇంకా తినేసినాం. నెక్స్ట్ అయితే వేరే షాపింగ్ మాల్కి అయితే వచ్చినాం. మేము బయట నుంచి వెళ్తుంటేనే మాకు ఈ శారీ బాగా అట్రాక్షన్ కనిపించింది. లోపలికి వెళ్ళి చూస్తే శారీ మాత్రం చాలా బాగుంది. మన సైడ్ ఏమో పట్టు అని పిలుస్తాం, వీళ్ళేమో బనారస్ అని పిలుస్తారు. అబ్బా దానికి దీనికి తేడా అయితే నాకేం అనిపించలేదు. ఈ శారీ మన సైడ్ అయినా కానీ 1,200-1,300 ఉంటుంది. ఇతనైనా కూడా గంతే చెప్తున్నాడు. శారీ 600-700 అడుగుదాం అనుకున్నాం, కానీ నాకు బ్లౌజ్ అంత మంచి అనిపించలేదు, డ్యామేజ్ ఉంది. సో అందుకే ఇంక వదిలేసిన. నేను శారీస్ అయితే ఏం తీసుకోలేదు అబ్బా. చూసినా కానీ కాశీకి వస్తే కంపల్సరీ శారీస్ తీసుకోవాలంటారు, కానీ నాకు అంతగా ఏం నచ్చలేదు. ఇంకా మనీ ఎందుకు వేస్ట్ చేయడం అని ఇంకేం తీసుకోలేదు. ఇంకా బయటికి రాగానే ఇంకా ఫస్ట్ అయితే చెరుకు రసం మీద ఆయనం, కానీ టేస్ట్ సూపర్ ఉంది. మన సైడ్లో అనిపించలేదు నాకు. చూడండి ఇట్లా ఉంటుంది మొత్తం షాపింగ్ ఏరియా. కాసేపు తిరగంగానే మళ్ళీ ఆకలి అయినట్టు అనిపించింది నాకు. ఇంకా నేను మ్యాంగో జ్యూస్ తాగుదామని వెళ్ళినా. ఇంకా సైడ్ నుంచి ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫుడ్ ఏవి పడితే మాత్రం అస్సలు తినకండి, మొత్తం స్టమక్ అప్సెట్ అయిపోతుంది. చూడండి నేనైతే నాకు నచ్చినవే తిన్నా. కొత్తగా ట్రై చేద్దాము అని అయితే ఏం తీసుకోలేదు, తినలేదు కూడా. నేను ఇవి ట్రై చేసినా కూడా ఇంకా స్టమక్ అప్సెట్ అయ్యిందంటే మనం వేరే స్టేట్లో ఉన్నాము, మళ్ళీ ఇబ్బంది మనం ఇంటికి వెళ్ళడానికని ఇంకా నేను ఏవైతే ట్రై చేయలేదు, నాకు నచ్చినవి నేను ట్రై చేసిన అంతే. లస్సీ అచ్చా లస్సీ అంటే ఇది కూడా చాలా ఫేమస్. ఇది కూడా ట్రై చేస్తాను ఇప్పుడు ఎట్లుందో. ఎట్లుంది? బాగుంది. మెయిన్ ట్రై చేయాల్సింది బనారస్లో ఇదే చూడండి. నిజంగా ఇంత ఎండలో టేస్ట్ సూపర్ ఉంది. పైన మొత్తం మీగడ చూడాలి.
నేను మా వారు కలిసి ఒక్కటే కప్పు ఆర్డర్ పెడుతున్నాము. ఇద్దరం హాఫ్ తినొచ్చని. ఎందుకంటే ఓవర్గా తింటే కూడా మళ్ళీ నెక్స్ట్ టేస్ట్ చేయలేం కదా. దూరం నుంచి చూస్తే మా వారికి నచ్చినాయంట, అందుకే ఈడ వచ్చి చూస్తున్నాడు నా కోసం. కానీ బాగున్నాయి అబ్బా, 2 అయితే తీసుకున్నాం. లాంగ్ ఫ్రాక్ టైప్ ఉన్నాయి అనమాట. పర్లేదు, మంచిగా ఉన్నాయి క్లాత్. మరి అబ్బా ఏమనుకోకండి, నేను ఎక్కువ వీడియోస్ క్యాప్చర్ చేయలేకపోతున్నా, ఎందుకంటే విన్నుబాబు చాలా సతాయిస్తుండు. మా విన్నుబాబు కూడా మా ఎంబడిని పొద్దు నుంచి తిరుగుతున్నాడు కాబట్టి వాన్ కలసటగా ఉన్నట్టుంది. ఇంకా నిద్ర కూడా చక్కగా పోవట్లేదు కదా, అందుకు బాగా ఏడుస్తున్నాడు. ఇంకా నాకు తోచినాన్ని కొన్ని తీసుకొని ఇంకా బయలుదేరుతున్నాం. మోడం మాత్రం చాలా ఎక్కువ అయింది. వారణాసిలో షాపింగ్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి, అంత జనాలు ఉంటారు. నేనైతే ఎక్కువ షాపింగ్ అంటూ ఏం చేయలేదు, ఇంకా విన్నుబాబు సతాయిస్తుండని. పర్లేదు, మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు ట్రై చేయొచ్చు. మన పడేటట్టుందిరా బాబు. చూడండి మా విజ్ఞానం భీడ్ చాలానే ఉంది. షాపింగ్ ఈవినింగ్ టైం కొంచెం చల్లగా ఉంటుంది కదా, తీసుకోవడానికి బాగా ప్రయత్నిస్తారు మంది, ఇంకా అందుకు చాలా భీడ్ ఉంది. ఇంకా మేము కొన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాం. చూపించడానికి కూడా కరెక్ట్ నాకు రావట్లేదు, చాలా మంది ఉన్నారు. సో చూద్దాం, మళ్ళీ ఎప్పుడైనా ట్రై చేద్దాం. ఇంకా చాలా మూఢమైంది అబ్బా, మరీ ఘోరం చల్లగా ఉంది. ఆఫ్టర్నూన్ టైం ఏమో ఫుల్ ఏమంటారు ఉబ్బరిచ్చింది, ఇప్పుడేమో ఫుల్ వర్షం పడుతుంది. -40 +40 ఉండనేమో ఎండలు. ఇప్పుడైతే ఇంక వెళ్తున్నాం, నెక్స్ట్ అయోధ్యలోకి వెళ్తాం. బాయ్. ఇంక ఇక్కడ లోపలికి వెళ్తే ఇంకా టెంపుల్ కూడా వస్తుంది. సో చాలా మూఢమైంది పైన. ఇంకా విజ్ఞాన్ చిన్నగా ఉన్నాడు కదా, వర్షం కింద పడితే కష్టం అనేసి మేమైతే ఇంకా కొన్ని తీసుకొని అయితే వెళ్తున్నాము. తీసుకోవాలని ఉంది కానీ అక్కడ వర్షం పడేటట్టుంది, భయం అవుతుంది. సో అందుకు ఇంకా వెళ్తున్నాం రూమ్కి అయితే. మేము ఇంకా అయోధ్యకు కూడా వెళ్ళాలి, మళ్ళీ ట్రైన్ ఉంది నైట్కి. సో మళ్ళీ మనం అయోధ్యలో వెళ్తాం. సో చూసిరు కదా ఫుడ్ అయితే, నాకైతే ఫుడ్ అన్నీ యావరేజ్, అంటే బాగున్నాయి టేస్ట్ అయితే. నేనేంటంటే ఫుడ్ మన సైడ్ లాగా తీసిన అనమాట, అంటే మనం తినేటట్టు తెలుగు వాళ్ళు. ఇంకా బయట కచోరీ అలాంటివి అంటే మన సైడ్ కూడా కొంచెం తక్కువ కదా, సో అవన్నీ నేను ఇంకా తినలేదు. సో అందుకే మీకు కూడా చూపించలేదు. నా స్టమక్ అప్సెట్ అయిపోయింది అనుకో, మళ్ళీ వినగాడు పాలు తాతాడు కాబట్టి వాంతో భయం నాకు. సో అందుకే నేను ఇంకెవరిని ఏం తినలేదు. సో మన సైడ్ మనం ఎలా తింటామో సో అవి మాత్రం మీకు చూపించిన. మీకు ఇంకా మీరు ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. ఏంటంటే నేను ఒక్కటి పాన్ తప్ప మిగతావన్నీ ఇంకా తిన్నా అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు. సో ఇప్పుడైతే యాక్చువల్గా వర్షం పడుతుంది, ఎట్లా వెళ్ళాలా అని ఇంకా కుదేం చేస్తుంది మా హస్బెండ్ అయితే. ఏంటంటే ఇక్కడ కొంచెం కొత్తగా కనబడ్డారు అనుకో, మనకు తెలియదు కదా ఏమి ఇది ప్లేస్, అలా ఉంటే మనం ఇంకా కార్డు కలిపేస్తారు. మాకేంటంటే మాకు ఫస్ట్ అయింది రూమ్ కానీ అనమాట. ఎంత అయింది అరౌండ్ సంథింగ్, అంటే బయట ఎలా అంటే నలుగురికి అయితే ఒక రోజుకి 300 అట్లా, అంటే మొత్తం ఫ్యామిలీకి. సో మేమిద్దరమే ఉన్నందుకు ఇంకా వినగానే అయితే లేరు కదా, మేమిద్దరమే కాబట్టి మాకు అరౌండ్ ఒక 1500 అట్లా ఛార్జ్ చేసి. నాకు అది ఎక్కువ అనిపించింది, ఆడనే కొంచెం మాకు ఎట్లనో అనిపించింది. సో బయట ఫుడ్ అంటే ఇంకా ఆ వీడియో కూడా ఉంది. ఎలా అంటే ఫుడ్ ఏది పడితే అది తిన్నామనుకో స్టమక్ అప్సెట్ అయిపోతుంది. సో మన ఫుడ్ నేను ఏం తిన్నా అనేది మీకు వీడియోలో చూపించిన అనమాట. ఎలా అంటే టీ కానీ దోశ కానీ పర్లేదు, మంచిగా ఉంది. టీ అయితే సూపర్ అబ్బా అసలు. నేను ఇంకా పాన్ అవి ట్రై చేయలేదు, వర్షం పడుతుంది కదా. సో ఎవరైనా వస్తే మాత్రం పాన్ కానీ అవన్నీ ట్రై చేయండి, టేస్ట్ మాత్రం అద్దుర్సుంటాయి. సో నెక్స్ట్ అయితే ఇంకా అయోధ్యకి వెళ్ళాలి మేము. ఇంకా వర్షం పడుతుంది, ఒకవేళ దొరికితే ఆటో అవన్నీ ఉంటాయి, కానీ కొంచెం ఇంకా వర్షం పడుతుంది కదా, కొంచెం భయం వినుగాడు ఉన్నందుకు. సో ఆడికి వెళ్ళాక అది కూడా వీడియో తీస్తాను. చలో బాయ్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.